హలో హాయ్ హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. నేను మీ లిటరీ శ్యామ్. సో ఈరోజు మార్కెట్స్ అయితే మిక్స్ అండ్ మ్యాచ్లో అయితే క్లోజ్ అయినాయి అండ్ నిఫ్టీ అయితే ఆల్మోస్ట్ ఫ్లాట్ అని చెప్పొచ్చు. జస్ట్ 37 పాయింట్స్తో క్లోజ్ అయితే అయింది. దట్ గ్రీన్ దిట్స్ ఓకే. అండ్ నిఫ్టీ బ్యాంక్ వచ్చేసి 169 పాయింట్స్ అండ్ ఫిన్ నిఫ్టీ 77 అండ్ సెన్సెక్స్ కూడా ఆల్మోస్ట్ ఫ్లాట్ అని చెప్పొచ్చు. అండ్ మిడ్ నిఫ్టీ 74 విచ్ ఈజ్ ఆల్సో ఫ్లాట్. అండ్ ఇండియా విక్స్ వచ్చేసి 13కి వచ్చేసింది. 2.5% అయితే మనకి డౌన్ సైడ్ వచ్చేసి తగ్గి అండ్ 13.65లో అయితే క్లోజ్ అయితే అయ్యింది. అండ్ బ్రాడర్ మార్కెట్ చూసుకుంటే కనుక అన్ని సెగ్మెంట్స్ కూడా సగం ఒక రెడ్ సైడ్ అండ్ సగం గ్రీన్ సైడ్ అయితే ఉన్నాయి. అండ్ బ్రాడర్ మార్కెట్లో అడ్వాన్స్డ్ అండ్ డిక్లైన్స్ రేషియో చూసుకుంటే కనుక 1608 అడ్వాన్స్డ్ ఉంటే 1304 వచ్చేసి డిక్లైన్స్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ టగ్ ఆఫ్ వార్ కైండ్ ఆఫ్ థింగ్ అండ్ 50-50 అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఇంకా మనకి సైడ్ వేస్ మార్కెట్స్ ఉంటున్నాయి అనేది అయితే క్లియర్ కట్ ఇండికేషన్ అయితే వస్తుంది. సో మోస్ట్ ఆఫ్ ది అంటే హాఫ్ ఆఫ్ ది స్టాక్స్ వచ్చేసి ఇవాళ మంచి గ్రీన్లోనే క్లోజ్ అయినాయి. సో దట్ ఈస్ వై మనకు ఒక ఫ్లాట్ అట్మాస్ఫియర్ అయితే వచ్చిందని చెప్పొచ్చు. అండ్ సెక్టర్ వైజ్గా చూసుకుంటే కనుక ఇవాళ ఫైనాన్షియల్ సెక్టర్స్ వచ్చేసి బాగా డ్రాగ్ చేసింది నిఫ్టీని. అండ్ ఎఫ్ఎంసీజీ అండ్ పవర్ అండ్ క్యాపిటల్ గూడ్స్ సర్వీసెస్ మెటల్స్ అండ్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ కూడా న్యూట్రల్గా అయితే ఉన్నాయి. సో ఇవాళ అయితే ఐటీ అయితే బాగా లీడ్ చేసిందని చెప్పొచ్చు నిఫ్టీని. అండ్ తర్వాత ఆయిల్ అండ్ గ్యాస్ అండ్ ఆటోమొబైల్, హెల్త్ కేర్ అండ్ కన్స్ట్రక్షన్ అండ్ రియల్ ఎస్టేట్ సెగ్మెంట్ కూడా బాగా మనకి పాజిటివ్లో క్లోజ్ అయినాయి అని చెప్పొచ్చు. అండ్ ఇంకా బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూసిద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలోకి వచ్చేసరికి ఆల్మోస్ట్ 2 బ్యాంక్స్ తప్ప మార్నింగ్ నుంచి ఇదే సిచ్యువేషన్. మార్నింగ్ నుంచి కూడా ఐసిఐసిఐ బ్యాంక్ ఒక్కటే మొత్తం బ్యాంక్ నిఫ్టీని అట్లా పైకి లేపుతా ఉంది. ఒక్కసారి కనుక ఐసిఐసిఐ బ్యాంక్ కొంచెం నెగిటివ్లోకి టర్న్ అయి ఉంటే ఇవాళ ఇంకా బ్యాంక్ నిఫ్టీ ఇంకా మంచి రెడ్లో క్లోజ్ అవ్వడానికి ఛాన్స్ ఉండేది. హెచ్డిఎఫ్సి అయితే ఆల్మోస్ట్ 138 పాయింట్స్ అయితే పుల్ చేసింది. 169 పాయింట్స్లో 138 పాయింట్స్ ఆల్మోస్ట్ ఇదే పుల్ చేసిందని చెప్పొచ్చు. అండ్ మిగతా బ్యాంక్స్ అన్నీ కూడా మనకి రెడ్లోనే అయితే ఉన్నాయి. అండ్ ఇంకా నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే డోజీ క్యాండిల్ అయితే వచ్చింది. ప్రీవియస్గా మనం అనుకున్నామో ఇక్కడ ఏదైతే ఒక సప్లై జోన్ మనకి ప్రీవియస్గా ఉందో అంటే ఈ బ్లూ కలర్ జోన్ ఇది ఓకే. మనం ఎప్పుడు ట్రెండ్ లైన్స్ని ఇట్లా డ్రా రూపంలో కాకుండా ఇట్లా జోన్స్ లాగా చూడాలి మనం ఎప్పుడు చెప్తూ ఉంటాము. సో ఎందుకంటే చాలామంది ట్రెండ్ లైన్లో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే దీన్ని టచ్ అవ్వగానే మనం ఇమీడియట్గా మనం వెళ్ళిపోవచ్చు లాంగ్ అనేసి అలా అనుకుంటారు. అలాంటి టైంలో ఫెయిల్ అవుతూ ఉంటాయి. బట్ అలాంటి టైంలో మనకి జోన్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. అంటే ఈ జోన్ నుంచి ఇక్కడ వరకు కొంత ఎక్కువ స్పేస్ ఇస్తున్నాము దానికి. సో దట్ ఏంటంటే ఇలాంటి బ్రేక్అవుట్స్ ఇచ్చిన ఇప్పుడు ఇక్కడ ట్రెండ్ లైన్ ఒకటే డ్రా చేసుకుంటే ఇక్కడ లాంగ్ వెళ్ళిపోవచ్చు అనుకుంటాం. బట్ మళ్ళీ ఫెయిల్ అవుతూ ఉంటాయి. సో అలాంటివి లేకుండా ఈ జోన్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి. సో ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా సప్లై జోన్ నుంచి కూడా మనకి రిజెక్షన్ అయితే వచ్చింది. బట్ స్టిల్ ఇంకా మనకి ఇన్సైడ్ బార్లోనే మనకి నిఫ్టీ ఉందని చెప్పొచ్చు. నిన్న ఏదైతే ఒక హై అండ్ లో రేంజ్ ఉందో సో ఆ లోపలనే ఉంది. సో రేపు మార్నింగ్ 9:30, 9:45 కల్లా కనుక మనకి ఇది వన్ సైడ్ ఎటైనా సరే ఇదర్ అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ అయినా సరే మనకి బ్రేక్ అయితే కనుక మనకి అటువైపు ఒక మంచి మూమెంటం అయితే ఉంటుందని చెప్పొచ్చు. అండ్ కంపారిటివ్లీ నిన్న మొన్న కంటే కూడా ఈరోజు కొంచెం మంచి మూమెంట్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్లో సెకండ్ హాఫ్లో మళ్ళీ కంప్లీట్గా సైడ్ వేస్ అండ్ సపోర్ట్ తీసుకోవడం ఇలాంటివన్నీ జరిగాయి. సో రేపటికైతే మనకి ఈ డోజీ ఆర్ ఏదైతే మనకి ప్రీవియస్ క్యాండిల్ రేంజ్ ఉందో హై అండ్లో ఈ రెండు బ్రేక్ అయితే చాలా క్రిటికల్ లెవెల్స్ అని చెప్పొచ్చు. సో వాటి మీదే కంప్లీట్గా నిఫ్టీ ఎక్స్పైరీ అనేది కంప్లీట్గా డిఫెండ్ అయింది. సో బ్యాంక్ నిఫ్టీలోకి వచ్చేసరికి మనకి ఫర్ ద ఫస్ట్ టైం బ్యాంక్ నిఫ్టీ టచ్ 57,000. సో అక్కడి నుంచి కూడా కంప్లీట్గా రిజెక్షన్ అయితే అవుతుంది కన్సిక్యూటివ్గా 3 క్యాండిల్స్. సో నెక్స్ట్ మనకి ఇక్కడికి వచ్చేసరికి ఈ ట్రెండ్ లైన్ వరకు చూసుకుంటే కనుక ప్రీవియస్గా చాలా మల్టిపుల్ టైమ్స్ మనకి ఇక్కడ సపోర్ట్ అయితే తీసుకుంది. ఇన్ కేస్ ఇక్కడ ఇంకొక క్యాండిల్ కూడా ఇక్కడ ఫామ్ అయ్యింది అనుకుంటే కనుక రెడ్ కలర్. సో ఇది వచ్చేసి కంప్లీట్గా మేక్ ఆర్ బ్రేక్ లెవెల్. అండ్ ప్రీవియస్గా ఉన్నటువంటి మనకి ఈ డిమాండ్ జోన్ ఏదైతే ఉందో సో అది కూడా ఎగ్జాక్ట్గా ఇక్కడనే ఉంది. సో వన్స్ ఇది ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుందంటే యూటర్న్ తీసుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఈ రేంజ్లోకి వెళ్ళిన తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం ఇట్స్ కమింగ్ బ్యాక్ టు టేక్ ద సపోర్ట్. సో ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటే కనుక వెల్ అండ్ గుడ్ మంచిగా ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. అదర్వైజ్ రేపటికైతే కనుక మనకి క్రూషియల్ లెవెల్ ఏదైతే ఉందో ఈరోజు హై ఏదైతే ఉందో 56,780 లెవెల్స్ వచ్చేసి మనకి కంప్లీట్గా మంచి ఒక పుషింగ్ అయితే ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంది బ్యాంక్ నిఫ్టీకి అయితే కనుక. ఇక్కడ నుంచి ఒక
మంచి కైండ్ ఆఫ్ ఒక షార్ట్ కవరింగ్ ర్యాలీ కూడా మనం 56,750 తర్వాత మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ డౌన్ సైడ్ అయితే నేను ఎక్కువ అయితే చూడట్లేదు. సో ఈరోజు క్లోజింగ్ వచ్చేసి 56,459. సో ఈ లెవెల్ చూసుకుంటే కనుక 56,200 దగ్గరనే సపోర్ట్స్ అయితే ఉన్నాయి. అంటే ఇంకొక 200 పాయింట్స్ మాత్రం డౌన్ సైడ్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. సో ఇది కనుక ఫెయిల్ అయ్యింది, ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో సో దీన్ని కూడా బ్రేక్ చేస్తూ ఈ రేంజ్లో ఉంది అంటే కనుక మళ్ళీ కొంత మనకి సైడ్ వేస్ అనేది బిఫోర్ ఇట్స్ గోయింగ్ టు కట్ దిస్ లెవెల్ మనకి ఒక సైడ్ వేస్ అట్మాస్ఫియర్ అనేది రావడం అయితే ఛాన్సెస్ అయితే హెవీగా కనిపిస్తున్నాయి. సో ఒక్కసారి రేపటికి బయింగ్ జోన్స్, సెల్లింగ్ జోన్స్, అలాగే నో ట్రేడ్ జోన్స్ ఏంటో చూసే ముందు వీడియోని అయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. సో లెట్స్ కట్ ఇన్ టు ద వీడియో. లెట్స్ స్టార్ట్ విత్ నిఫ్టీ. సో నిఫ్టీకి వచ్చేసరికి ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి మార్నింగ్ మూవ్ ఇదే అనమాట. సో మంచి మూవ్ అండ్ ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ ఉందో అక్కడ నుంచి కూడా మళ్ళీ ఒక రిజెక్షన్, కొంత ఫేక్ బ్రేక్అవుట్స్ ఇచ్చి మళ్ళీ డౌన్ సైడ్ అయితే వచ్చేసింది. సో రేపటికి వచ్చేసరికి మనకి 25,161. ఓకే, ఈ లెవెల్ ఎందుకు అంత పర్టికులర్గా స్ట్రెచ్ చేస్తున్నా అంటే ప్రీవియస్గా కూడా మనం చాలా రోజుల నుంచి 160 to 200 వరకు మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో ఈ జోన్ పర్టికులర్గా ఈ రెండు లైన్స్ మధ్యలో ఉన్న జోన్ వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ నిఫ్టీ అని చెప్పొచ్చు. సో వన్స్ డైలీ టైం ఫ్రేమ్లో కనుక 200 బ్రేక్ అయింది అంటే కనుక నిఫ్టీలో మంచి షార్ట్ కవరింగ్ ర్యాలీ అయితే చూడడానికి ఛాన్స్ ఉంటుంది. సో లెట్స్ సీ హౌ ద థింగ్స్ విల్ చేంజ్. అండ్ 25,161 దగ్గర మనకి మంచిగా గ్యాప్ అప్ అయ్యి ఈ లెవెల్లో ప్రీవియస్గా కూడా చూడొచ్చు అదే 160లో ఎట్లా మనకి రెసిస్టెన్స్ తీసుకుంటా ఉందో అనేసి. సో వన్స్ ఇది బ్రేక్ అయింది అనుకుంటే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 25,202 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 25,237 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 25,278గా అయితే మనకు ఉంటుంది. అండ్ డౌన్ సైడ్ వచ్చేసి 25,107 కూడా బ్రేక్ అయితే కనుక 25,064 ఫస్ట్ టార్గెట్. సో సెకండ్ టార్గెట్ వచ్చి 25,023 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 24,963గా అయితే మనకి టార్గెట్స్గా అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి కూడా చూసుకుంటే మనకి ఒక మంచి ట్రెండ్ లైన్ కూడా ఇక్కడ మనకి డౌన్ సైడ్ అయితే వస్తుంది. సో ఇది కూడా బ్రేక్ అయ్యింది అంటే కనుక మనకి మంచి ఫాల్ అనేది చూడడానికి ఉంటుంది. ప్రీవియస్గా కూడా 2-3 టైమ్స్ మనకి ఈ ట్రెండ్ లైన్ మీదే మనకి సపోర్ట్ అయితే తీసుకుంటుంది. స్టిల్ ఇది యాక్టివ్లో ఉంది. సో వన్స్ మార్నింగ్ కనుక బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక నెక్స్ట్ ఇమీడియట్గా మన లైవ్ లెవెల్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి జోన్ ఏదైతే ఉందో 25,107 దగ్గర మనకి ఇక్కడ నుంచి బౌన్స్ తీసుకోవడానికి ఉంటుంది. సో ఇమీడియట్గా మాత్రం షార్టింగ్ అయితే చేయొద్దు. ఇన్ కేస్ ఒకవేళ చిన్న గ్యాప్ అప్ అయితే కనుక అంటే ఒక 30 to 40 పాయింట్స్ అట్లా గ్యాప్ అప్, సో 30 to 40 పాయింట్స్ అట్లా గ్యాప్ డౌన్ అయితే కనుక ఇమీడియట్గా షార్ట్ అయితే చేయొద్దు. సో ఈ లెవెల్ తర్వాత మినిమం ఒక 5 minutes క్యాండిల్ క్లోజింగ్ ఇస్తేనే తప్ప మనం సో ఎంట్రీ తీసుకోకపోవడం అనేది బెస్ట్ ఆప్షన్. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూసేద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలోకి వచ్చేసరికి రేంజ్ అయితే కొంత చిన్నగా ఉందని చెప్పొచ్చు. అండ్ ఈ లెవెల్స్లో బ్యాంక్ నిఫ్టీ ఎట్లా బిహేవ్ చేసింది అనేది చూడొచ్చు. అండ్ ఈరోజు కూడా ఎగ్జాక్ట్లీ ఇక్కడనే సపోర్ట్ అయితే తీసుకుంది మనకి. ఆ లెవెల్స్ వచ్చేసి 56,500 అండ్ 56,400, 397 అఫ్కోర్స్ 400. సో 500 కూడా బ్రేక్ అయ్యింది అంటే కనుక అంటే ఒక 70 to 100 పాయింట్స్ అయితే గ్యాప్ అప్ అయితే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 56,585, అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 56,686, అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 56,802గా అయితే ఉంటుంది. అండ్ డౌన్ సైడ్ వచ్చేసి 56,397 కూడా బ్రేక్ అయింది అంటే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 56,308 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 56,209, అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 56,088గా అయితే ఉంటుంది. ఒకసారి సెన్సెక్స్ చూసే ముందు ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉంది అనేది ఒకసారి చూసేద్దాం. సో ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేసి మంత్లీ 6.8 ఉంటే అండ్ పుట్ సైడ్ వచ్చేసి 6.28 ఉంది. సో పుట్ సైడ్ క్లియర్గా మనకి ఇంకా డౌన్ మూవ్ ఉందని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మంత్ ఇయర్ మంత్ చూసుకుంటే కనుక ఓవరాల్గా ఓఏ వచ్చి 7.10 lakhs ఉంది, 6.76 ఉంది. సో ఇక్కడ కూడా డౌన్ మూవ్ అయితే ఉంది. సో ఓవరాల్గా డిఫరెన్స్ ఏదైతే ఉందో 34,000, ఇంతకు ముందు అయితే మనకి 1 lakh 2 lakh అట్లా డిఫరెన్స్ ఉండేది. ఇంత తక్కువ డిఫరెన్స్ ఉంది అంటేనే మనకి ఇంకా ఏదైతే ఆ రేంజ్ బౌండ్ అనేది కావచ్చు, సైడ్ వేస్ మార్కెట్ కావచ్చు, ఒక టైట్ రేంజ్లో మూవ్ అవడం అనేది కూడా మనం చూస్తూ ఉన్నాము. అండ్ ప్రీవియస్గా నేను అబ్జర్వ్
చేసింది ఏంటంటే గ్యాప్ అప్ అవ్వడం, ఓకే, అక్కడ నుంచి మళ్ళీ కిందకి రావడం. అండ్ ఇక్కడెక్కడో ఇలా ఒక క్యాండిల్ కనుక క్లోజ్ అయితే కనుక ఏదైతే ఈ పెద్ద రేంజ్ ఏదైతే ఉంటుందో అప్రాక్సిమేట్గా బ్యాంక్ నిఫ్టీ గురించి మాట్లాడుకుంటే కనుక 250 పాయింట్స్ అట్లుంటే ఇక్కడ నుంచి ఇలా వెళ్ళడం అండ్ మళ్ళీ తర్వాత ఒక మూవ్ రావడం అండ్ ఇలా మళ్ళీ పైకి వెళ్ళడం, ఇక్కడ ఇలా 330 అయిపోయింది క్లోజ్. ఇంకా సో సేమ్ ఇదే జరుగుతుంది లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి కూడా ఇంట్రాడే పర్స్పెక్టివ్లో. ఎయిదర్ అది ప్రీవియస్ డే సంగతి తర్వాత ప్రీవియస్ డే హై ఇది, ప్రీవియస్ డే లో ఇది అనుకుంటే అసలు ఉన్న రోజులోనే 15 మినిట్స్ ఓఆర్బీనే మనకి బ్రేక్ అయితే అవ్వట్లేదు. సో దిస్ ఇస్ ద కండిషన్ వీఆర్ ఇన్ యాక్చువల్లీ. సో ఒకసారి సెన్సెక్స్ కూడా చూసేద్దాం. సో సెన్సెక్స్లోకి వచ్చేసరికి 82,569 అండ్ 82,369 వచ్చేసి మనకి కంప్లీట్గా స్కాల్పింగ్ జోన్ ఆర్ నో ట్రేడ్ జోన్గా అయితే ఉంటాయి. ఇక్కడ కూడా మనకు ఒక ప్యాటర్న్ ఏదైతే ట్రెండ్ లైన్ అయితే మనకి సపోర్ట్ అయితే తీసుకుంటా ఉంది. ఇక్కడ నుంచి డ్రా చేసినా సరే మంచిగా మ్యాచ్ అయితే అవుతుంది. సో వన్స్ ఇది బ్రేక్ అయితే కనుక మనకి గ్యాప్ డౌన్ అయినా సరే ఇమీడియట్గా ట్రేడ్ అయితే తీసుకోవద్దు. ఇక్కడ మనం చూడొచ్చు ప్రీవియస్గా కూడా ఎట్లా మనకి డౌన్ సైడ్ ట్రాప్లోకి వెళ్ళింది అనేసి ఈ లెవెల్స్లో పర్టికులర్గా. సో డెఫినెట్గా ఒక 15 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ క్యాండిల్ కూర్చున్న తర్వాత మాత్రమే ఇక్కడ ట్రేడ్ అయితే అడ్వైజ్ చేస్తాను. అండ్ ఇక్కడికి వచ్చేసరికి టార్గెట్ 1గా 82,200, అలాగే సెకండ్ టార్గెట్ 82,013, అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 81,808గా అయితే మనకు ఉంటుంది. అండ్ అప్ సైడ్కి వచ్చేసరికి 52,569 కూడా బ్రేక్ అయితే 82,702 ఫస్ట్ టార్గెట్, అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 848 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 82,991గా అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇంకొక బోరింగ్ అండ్ ట్రేడింగ్ సైకాలజీ థింగ్ ఏంటంటే లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి కూడా మార్కెట్స్ అయితే చాలా సైడ్ వేస్లో అయితే చాలా దారుణంగా చాలా చిన్న రేంజ్ బౌండ్లో అయితే నడుస్తూ ఉంది. ఈ టైంలో చాలామంది వీఆర్ అబ్జర్వింగ్ దట్ ఫుల్గా ఓవర్ ట్రేడింగ్ చేసేసి అండ్ ఒకవేళ వాళ్ళ ట్రేడింగ్ సిగ్నల్ వాళ్ళు ఫాలో అయ్యే సిగ్నల్ రాకపోయినా సరే ట్రేడింగ్ చేస్తూ ఉన్నారు. అండ్ సో అది కొంచెం మనం కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే స్టాప్ లాసెస్ అండ్ డ్రా డౌన్స్ అనేవి కంప్లీట్గా పార్ట్ ఆఫ్ ది గేమ్స్. సో నో డౌట్ ఎట్ అవుట్. అండ్ వాటిని అవాయిడ్ చేయడం కూడా ఎవరి వల్ల కాదు. కాకపోతే వాటిని అవి రాకుండా అంటే మనం కంప్లీట్గా చేయలేము. అట్లీస్ట్ ఇలాంటి టైంలో మనకి మార్కెట్ సైడ్ వేస్ మార్కెట్స్ అని తెలిసినప్పుడు సో కొంత మనం ఇంకా కొంచెం ఆల్రెడీ డిసిప్లైన్డ్గా ఉంటే కనుక ఇంకొంచెం డిసిప్లైన్డ్గా ఉండి ప్రాపర్గా మనకి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఒక కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మాత్రమే ట్రేడ్స్ తీసుకుంటాను, లేకపోతే కనుక ట్రేడ్స్ తీసుకోను అని కొంచెం స్ట్రాంగ్గా ఉంటేనే మనం ఈ ఇండస్ట్రీలో అనేది కొన్నాళ్ళు మనం సర్వైవ్ అవ్వగలుగుతాం. ఫస్ట్ నిలదొక్కుకోవడం ఇంపార్టెంట్, సర్వైవ్ అవ్వడం ఇంపార్టెంట్, క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఇవన్నీ చేస్తే కనుక ఆటోమేటిక్గా మార్కెట్ మన పేషెన్స్ని మెచ్చి మనకి ప్రాఫిట్స్ అయితే ఇస్తుంది. సో కొంచెం దయచేసి చూసుకోండి. ఇంకా స్టిల్ మనకి ఎటువంటి సిగ్నల్స్ అయితే కనబడట్లేదు. ఒక ప్రాపర్గా ఒక ట్రెండింగ్ మూవ్స్ కావచ్చు, డైరెక్షనల్ మూవ్స్ కావచ్చు. సో ఇంకా అటువంటి సిగ్నల్స్ కూడా మనకి ఎటువంటి కనబడించట్లేదు. బట్ అవి వచ్చేంత వరకు కూడా మన సెల్ఫ్ డిసిప్లైన్ ఏదైతే రిస్క్ మేనేజ్మెంట్ ఉందో అది పనిచేస్తుంది. ఇంకొంచెం మంది కొంచెం ముందుకెళ్ళి మనం ఎక్కువ లాట్ చేసి తక్కువ పాయింట్స్ తీసుకుంటే అయిపోతుంది కదా అనేసి అనుకుంటారు. బట్ ఇలాంటి మార్కెట్లో డికే ఎక్కువ మనకి కీ రోల్ ప్లే చేస్తుంది. అది సెల్లర్స్కి అయితే పాజిటివ్ అండ్ బయర్స్కి అయితే నెగిటివ్ అవుతుంది. సో అలాంటప్పుడు ఇంకా ఫాస్ట్గా మనం క్యాపిటల్ లూజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ప్లీజ్ బీ కేర్ఫుల్ అండ్ మీ సెటప్ ప్రాపర్గా వస్తేనే తీసుకోండి, లేకపోతే వద్దు. అండ్ దట్టు మెయిన్గా డైలీ కూడా 2 to 3 ట్రేడ్స్ కన్నా ఎక్కువ అటెంప్ట్ అయితే చేయొద్దు అంటిల్ అన్లెస్ మేజర్ లెవెల్స్ బ్రేక్ అయ్యేంత వరకు. సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు కన్వే యూ గైస్. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీ ట్రేడింగ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయడం అసలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.